శ్రీ కళావేదిక అనేటువంటిది ఒక సాహిత్య వేదిక అండి. ఈ సాహిత్య వేదికలో మన జాతీయ మహిళా అధ్యక్షురాలు గారు చిట్టే లలిత గారు మన భద్రాచలంలోనే ఉంటున్నారు. ఈ శ్రీ కళావేదిక ప్రతి నెల కూడా ప్రతి జిల్లాల్లో కవులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు చేస్తోంది. దానిలో భాగంగా సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇట్లా మహిళల్ని గౌరవించటం, అలాగే రేపు విజయవాడలో ఆమెకు వందనం కార్యక్రమం పెట్టి నారీ పురస్కారాలు అని పెట్టి మన భద్రాచలం మహిళల్ని 6గురిని సెలెక్ట్ చేయడం అనేటువంటిది కూడా మనకి ఆనందదాయకం. మహిళలు ఎత్ర నార్యంతు పూజితే రమే తత్రతా దేవత, అంటే మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి ప్రతీతి. మనందరం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అసలు ఈ మహిళా దినోత్సవం ఎలా వచ్చింది? ఈ మహిళా దినోత్సవం అనేటువంటిది మనకి 12 గంటలు వర్క్ చేస్తుందంటే మహిళలకి హక్కులేమీ లేకుండా, విశ్రాంతి ఏమీ లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యమాలుగా చేసి మనకు కూడా హక్కులు కావాలి అనేటువంటిది ఒక ఉద్యమాలతో ప్రారంభమయ్యి మన హక్కుల కోసం మనం పోరాటంలో ఇది వచ్చింది. క్లారా జట్కిన్ అనేటువంటి ఆవిడ అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి మనకి ఈ మార్చి 8వ తారీఖున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మహిళా దినోత్సవానికి దేశంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేస్తోంది. మనకి ఈ సంవత్సరం మనకేంటంటే మహిళలు కానీ, తర్వాత గర్ల్స్ మనకి బాలికలు కానీ అందరి కూడా సమానత్వం, సాధికారత ఉండాలి. అంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. అందరికీ కూడా, అంటే మన మహిళల యొక్క పురోగతిలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని మనం అధిగమించడానికి మనం ఏం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ సంవత్సరం మహిళా దినోత్సవం అనేటువంటిది ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క మహిళకి ఏదో ఒక సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క మహిళలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క మహిళకి టాలెంట్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి అణగారిపోతున్నటువంటి పరిస్థితులు మనం నేటి సమాజంలో చూస్తున్నాం. అంటే వంటింటి కుందేల్లాగా కొంతమంది, అంటే ఒకప్పటి పరిస్థితి మరీ ఘోరంగా లేదు కానీ ప్రస్తుతం సమాజంలోకి వెళ్ళి అన్ని రంగాల్లో కూడా మహిళ దూసుకొని వెళుతూ ఉంటుంది. కానీ అయినప్పటికీ కొన్ని చోట్ల లైంగిక సమస్యలకి ఎదురవ్వడము, తర్వాత వాళ్ళని చిన్న చూపు చూడటము, అనేటువంటిది సమానత్వం లేకపోవడము అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే మన హక్కుల కోసం మనం పోరాడుతూ మనందరం కూడా ఈ మహిళా దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. మనకి గ్రామాల్లో కూడా ఈ మహిళలందరం కూడా కలిసి సరదాగా, అంటే 24 గంటలు మనం ఎన్నో పనులతో ఉంటాము. ఇలాంటి ఉత్సవాల్లో అయినా కానీ అందరం చక్కగా కలిసిమెలిసి మనం విషెస్ చెప్పుకుంటూ ఆనందంగా గడపడానికి మనకి ఈ రోజు దొరికింది అని చెప్పి మనం కూడా దాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శ్రీ కళావేదిక చేసినటువంటి మహిళలందరికీ కూడా స్వాగతంగా పాదాభివందనాలు చేస్తూ మనం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.